నిజమా? పైకి రా. హలో అమ్మా, గణేష్ గారు వస్తున్నాడు, కొంచెం కాఫీ నువ్వు చేసి పంపించవా? సరే అమ్మా. ఎంతకాలం అయింది నేను చూసి. సార్ కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయాలంటే బిజీ ఉంటారు. ఏం చేస్తాను రా, ఆ జాబ్స్ అంతే, నీకు తెలుసుగా. మరి ఎందుకు వచ్చావు? ఎలక్షన్ టైంగా రాక తప్పలేదు. సరే, హైదరాబాద్ విషయాలు ఏంటి? ఏముంటాయిరా, అంతా నార్మలే. అవును, ఇక్కడ ఎలక్షన్స్ మంచి ఆటగా జరుగుతున్నాయి అంటగా. నువ్వు ఎందుకే ఎవరు కొట్టేశావు? మనసులో పడిగానా? చూయదవా, ఇంకా ఎవరికైనా వేసే ఉద్దేశం కూడా లేదు. ఏ డబ్బులు ఇవ్వలేదా? ఒక కామన్ మ్యాన్కి నాకు తెలుసు, అర్థమైంది. మోస్ట్ పవర్ఫుల్ లేకుండా ఓటు అంటావు, అంతేనా? చాలా సినిమాలు చూసా, ఇవన్నీ చూడడానికి వినడానికి తప్ప బతకడానికి పనికిరావు మామ. అదా వేరే మీద ఇంకేం ఐదు నేర్చుకున్నాను. నీ ఓటు విలువ 500 రూపాయల నోట. రేపు వాళ్ళు ఇంకేసేది మన వేలు మీద కాదు, మన 5 ఏళ్ళ జీవితం మీద. అరే, ఒక స్త్రీ ఒళ్ళొమ్ముకొని బతికితే దాన్ని వ్యభిచారం, 5 ఏళ్ళ జీవితం నమ్ముకుని బతుకుతున్న మనలేమో. ఒకరేమో డబ్బిస్తూ ఓటేస్తాం, ఇంకొకరు మందిస్తూ ఓటేస్తాం, చీరలు ఇస్తూ ఓటు, కూర గిన్నెలు ఇస్తాం. ఎంతకాలం ఇలాగా? నాకైతే పుస్తకాలు చదువుకున్న బ్రిటిష్ ప్రభుత్వం బతుకుతున్నట్టు. ఏం మాట్లాడుతున్నావురా? కరెక్టే కదా, వాళ్ళు బలవంతంగా పాలించారు, వీళ్ళు బలహీనతతో పాలిస్తున్నారు, అంతే కదా. కరెక్టేరా, మన ప్రభుత్వాలు ఉన్నంతసేపు జీవితాలు బాగుపడవు. అంతేలే, ఇండియాలో ఉంటున్నాం కదా, ఎప్పుడు తప్పు మందని ఒప్పుకోం. నువ్వు ఓటు ఫ్రీగా అయ్యే కానీ వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయాలా? ముందు నువ్వు నిజాయితీగా ఓటు. బాబో ఏంటిది, చిన్నప్పుడు స్కూల్లో క్లాస్ పీకేవాడివి, ఎప్పటికీ అలా ఉన్నావు, నువ్వేం మారలా. సరే, వస్తాను. ఓటా ఇదేది ఓటు, ఫ్రీగా సర్వీస్, ఇష్టం బాగా. ఇంతమందిలో నువ్వు నిజాయితీ కూడా వేస్తే ఏం డ్రాప్ అయ్యావు, అందరిలా బతకలేగా. కరెక్టేనా, అందరిలో బతకరా. రే, ఈ సమాజంలో ఎందుకు మార్పు రాదు తెలుసా? పేదవాడికి ప్రశ్నించే ధైర్యం లేదు, మధ్యతరగతి వాడికి వీటి గురించి టైం లేదు, ఇక డబ్బుని వాడుకుంటావా, వీటన్నిటి గురించి ఆలోచించేంత అవసరం లేదు. ఇక రైతుల పరిస్థితి, ఈ దేశానికి అన్నం పెట్టడానికి తన కడుపు మార్చు, పండించడానికి నాణ్యమైన విత్తనాలు ఇవ్వక, పండించే పంటకి నీళ్ళు పెట్టడానికి సరైన కరెంటు ఇవ్వదు. ఇక చచ్చో చెడో పండించిన పంటకి సరైన ధర ఇవ్వక, ఆ పంట కోసం చేసిన అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో ఎలా తీర్చాలో తెలియక ఎన్నో ఆత్మహత్యలు. దేశానికి ఊపిరినారైతే తను ఊపిరి ఆపేసుకుంటున్నాడు. రే, ఓటేసే ముందు వీళ్ళకేస్తే ఎంత వస్తుందో వాళ్ళకేస్తే ఎంత వస్తుందని కాదు, ఎవరికి వేస్తే మన జీవితాలు బాగుంటుందో, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందో వాళ్ళకి. వావ్, సూపర్ మామ. అందుకే మనం వేరు పడేస్తాం.